ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? నేను నా పనులు చూసుకోవద్దా ఏంటి? ఉన్నాడు కదా నా కొడుకు, వాడి దగ్గరికే వెళ్తాను. మీ అబ్బాయితో ఎలా ఉంటావు? తనేదో హోటల్లో ఉన్నాడంటున్నావు కదా? అవును. నేనుండగా నువ్వు హోటల్లో ఉండడం ఏంటి? నీ పని అయ్యేంత వరకు నువ్విక్కడే మా ఇంట్లోనే ఉండాలి. ఎందుకులే మనమ్మా, చుట్టం చూపుగా వస్తే సొంత మనిషిలా ఉండమంటున్నావు. నువ్వు నా సొంత మనిషివే కదా. ఆంటీ ప్లీజ్ మీరిక్కడే ఉండండి, మీరు మా సొంత వాళ్ళైపోయారు. నేను నీ సొంత మనిషినేనమ్మా. సరే, మీరందరూ అంటున్నారు కాబట్టి నేనిక్కడే ఉంటాను. కానీ నేనుండటం సత్యబాబుకి మంజుకి ఇష్టమో లేదో. అదేంటి దాక్షాయిని, సత్యకేం ఇబ్బంది? ఉంటే ఇంకెవరికైనా ఉంటుంది. అంటే కొత్తగా పెళ్ళైంది కదా, ఏదైనా ఇబ్బంది ఉండొచ్చేమోనని. అయ్యో, నాకేం ఇబ్బంది లేదా ఆంటీ. ఎవరికైనా ఉండొచ్చు కదా. ఇంకెవరేమనుకుంటే నాకేంటి? ఇది నా ఇల్లు, నువ్వుండు దాక్షాయిని. ప్లీజ్ సిస్టర్, నీ సెక్యూరిటీ ప్రాబ్లం అని మాత్రం చెప్పొద్దు. నాకు ఏ ప్రాబ్లం లేదు. అయితే నేను వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటాను. మంజు, నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను వచ్చాక అన్ని డీటెయిల్స్ ఇస్తాను. కొత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి అడగడానికి. నీకు మొహమాటం ఎందుకు? వస్తాను మనమ్మ, త్వరగా వచ్చేస్తాను. అలాగే దాక్షాయిని. సిరి, వెళ్ళొస్తాను.